మౌన పోరాటం మౌన పోరాటం. నీతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అసలు వాణి, అంతా నేనే చేశానని తనింత ఆవేశపడుతోంది అంటే తనన్నదే జరుగుంటుంది. అంటే జానకి ఇక్కడికొచ్చింది, అయినా జానకి ఇక్కడికెందుకొస్తుంది? ఎందుకిలా చేస్తుంది? హలో ద్వారకా, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ అంతా చూశాక పూర్తిగా నాకు అర్థమైంది మావయ్య. నందిని కళ్లతో ఈ ప్రపంచాన్ని చూస్తున్న జానకినే తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంచుకుంది. అందుకే జానకి ఒంట్లోకి మళ్లీ మళ్లీ ప్రవేశించి ఇన్ననార్థాలకు నందిని ఆత్మ కారణం అవుతోంది. ఇప్పుడు ఆ నందిని ఆత్మ నుంచి జానకిని మనం కాపాడుకోవాలి. సౌందర్య చరణ్లను కూడా కాపాడుకోవాలి. అవునమ్మా, ఇన్ని విషయాలు ముందే తెలుసుకుని దీనికో పరిష్కార మార్గం కూడా నువ్వే వెతుకుతున్నావని మాకర్థమైందమ్మా. ఈసారి మా కష్టం మీ చెప్పుకోవటానికి ముందే నువ్వు సహాయంగా నిలబడ్డావు. మళ్ళీ మేము నీకు రుణపడిపోతున్నామమ్మా. ఇది కూడా నా బాధ్యతనే అనుకుంటున్నాను మావయ్య. గురువుగారికి అన్ని విషయాలు చెప్పాను. దానికో చక్కని పరిష్కారం ఆలోచించారు. ఆ రోజుతో నందిని ఆత్మ పూర్తిగా ఈ లోకం వదిలి వెళ్ళిపోతుంది. చాలా మంచి విషయం చెప్పావు వదినా. మా గుండెల్లో బాధ భారం సగం తగ్గిపోయాయి. మీరెవరూ టెన్షన్ పడకండి. గురువుగారు, ఇప్పుడేం చేయాలి? అమ్మా, ఈ తాయెత్తు అమ్మాయి చేతికి రక్షగా కట్టండి. పవిత్రమైన ఈ గంగాజలం పూజ గదిలో ఉంచండి. అలాగే స్వామి. ఏ క్షణమైనా జానకి గారి ఒంటి మీదకి నందిని ఆత్మ వస్తే ఈ పవిత్ర గంగాజలం తన శిరస్సు పైన పోయండి. అప్పుడు నందిని ఆత్మ తన నుంచి దూరం అవుతుంది. అంతా శుభం జరుగుతుందమ్మా. వచ్చే అమావాస్య రోజు పూజకు ఏర్పాట్లు చేయండి. ఆ రోజు ఆ నందిని ఆత్మ నుంచి మీ కుటుంబానికి పూర్తి విముక్తి కలుగుతుంది. అలాగే గురుగారు. శుభం. అమ్మా దుర్గా, బయలుదేరదాం. అలాగే మావయ్య. వస్తాం స్వామి. మంచిది, పదండి. సార్, అర్జెంట్ ఫైలు. తర్వాత చూస్తాను, మీరు వెళ్ళండి బాబాయ్. చరణ్ బాబు, కాస్త అర్జెంట్ ఫైల్ అని చెప్తున్నాను కదా, చెక్ చేసి సైన్ చేస్తే మేడం గారి క్యాబిన్కి పంపిస్తాను. తర్వాత చూస్తానని చెప్తే మీకు అర్థం కదా? నువ్వేమన్నా ఇక్కడ బాసా? సార్, ఉన్నట్టుండి నా మీద అంత ఫైర్ అవుతున్నారేంటి సార్? ఇప్పుడు నేను ఏమన్నానని? కాస్త అర్జెంట్ ఫైల్ సార్, ఇది చూశాక మిగతా పనులు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అన్నాను. నేను ఎప్పుడూ చెప్పేదే ఈరోజు చెప్పాను. దీనికి మీకు అంత కోపం ఎందుకు? బాబాయ్, ఈరోజు నా ముడసలు బాలేదు. అర్జెంట్ వర్క్ అయినా నేను ఇప్పుడు ఫోకస్ చేసే సిచ్యువేషన్లో లేను. ప్లీజ్, ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడించుకో ప్లీజ్. అలాగే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గారు చరణ్ సార్ కోసం లంచ్ తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు మీ మూడ్ సెట్ అయిపోతుంది.
సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ లంచ్ బాక్స్ నా క్యాబిన్లో పెడతారా? అలాగే మేడం. చరణ్, ఒకసారి నా క్యాబిన్లోకి రావా? నీతో మాట్లాడాలి. ఆఫీస్ వర్క్కి సంబంధించి నన్ను ఒక ఎంప్లాయీగా రమ్మంటే వస్తాను మేడం. మీతో మాట్లాడతాను. మీరు అడిగే ప్రతి వర్క్ గురించి నేను సమాధానం చెప్తాను. వర్క్ ఏంటో చెప్పండి మేడం. మేడం మేడం అని నువ్వు అలా గుచ్చి గుచ్చి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను అవాయిడ్ చేశానని ఇప్పుడు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పంతానికి పోకుండా ప్రేమతో లోపలికి రా. అర్థమైందా? మేడం, ఆఫీస్ వర్క్ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పర్సనల్ విషయం రా బాబు అనంటే ఆఫీస్ వర్క్ అంటావేంటి? నువ్వు ఇప్పుడు రాకపోతే నా మీద ఒట్టే. నేను క్యాబిన్లోకి వెళ్తున్నాను. 2 minutes వెయిట్ చేస్తాను. ఈ లోపు నువ్వు రావాలి. రాకపోతే నువ్వు వస్తావని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. నేను వెళ్ళి వర్క్ చూసుకోవాలి. నీకు వైఫ్ కంటే వర్కే ఎక్కువ. కాసేపు నన్ను బాధ పెట్టకుండా ప్రశాంతంగా నేను చెప్పేది వింటావా? ఏంటో చెప్పండి. మనిద్దరి ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుందని నీతో డిస్కస్ చేశాను. చేశారు. అయితే 108 రోజులు నేను దీక్ష చేస్తున్నానని, మనం దూరంగా ఉండాలని చెప్పాను. కానీ అది నిజం కాదు. నిన్ను కాస్త దూరంగా పెట్టడం కోసమే అలా చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ చరణ్. నువ్వు చెప్తోంది ఇప్పుడు చెప్తుంది నిజం చరణ్. నీతో నేను అలా చెప్పినప్పటి నుంచి చాలా గిల్టీగా ఉన్నాను. నువ్వు నాతో మాట్లాడకుండా ఆఫీస్కి వస్తుంటే నాకు అది నరకంగా అనిపిస్తుంది. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను చరణ్. మేడం, జరిగిందేంటో చెప్పాక కూడా నువ్వు నన్ను మేడం అంటావేంటి? ఐఎమ్ సారీ. ఇంకా అదే కోపంలో ఉండాలా అన్నాను. అయితే ఈ రోజు రాత్రికి మన ఫస్ట్ నైట్. చరణ్ 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 వదులు. నిజం మాత్రమే నీతో చెప్పాలని పిలిచి చెప్పాను. మన ఫస్ట్ నైట్కి ఇంకొంచెం టైం ఉంది. నా మీద ఎవరు అటాక్ చేశారో, అమ్మని ఎవరు పొడిచారో తెలిసాక ముందు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక అప్పుడు ప్లాన్ చేద్దాం మన ఫస్ట్ నైట్. ప్రస్తుతానికి లంచే. అంతేనా? అంతే. నమస్తే దుర్గా గారు. డాక్టర్ రండి. నమస్కారం అండి. నమస్తే సార్. కూర్చోండి. ఒకసారి చెక్ చేయాలి. కాలు పైన పెట్టండి.
ఒకసారి నడవడానికి ట్రై చేస్తారా? కళ్యాణ్ రామ్ ఒక్కసారి ట్రై చేయి. కళ్యాణ్ రామ్ నీ వల్ల అవుతుంది. లేచి నడు, ఒక్కసారి ట్రై చేయి. దుర్గా గారు, కళ్యాణ్ గారిలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. త్వరలో నేను బాగా నడుస్తారు మీరు. థ్యాంక్ యూ. నిన్ను కోరి కదిలే నదిలా కరిగా కనులా నిన్ను కోరి నడిచే ప్రతిదా. మేడం గారు చరణు ఇందాకేమో చాలా కోపంగా ఉన్నారు, ఇప్పుడేమో నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. భార్యాభర్తలు అన్నాక అలకలు బుజ్జగింపులు ఎవరికైనా తప్పవు. నమస్తే సార్. నమస్తే. చరణ్ బాబు, సౌందర్య ఉన్నారా? క్యాబిన్లో ఉన్నారు సార్. వెళ్ళండి, వెళ్ళండమ్మా. అమ్మా సౌందర్య. తాతయ్య లోపలికి రండి. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. సౌందర్య, నువ్వు చరణ్ ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలాంటి మీ ఇద్దరి మధ్య ఎలాంటి చిన్న ఎడబాటొచ్చినా అది మేం తట్టుకోలేం. మీరిలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే మీ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు పోయాయనిపిస్తోందమ్మా. చాలా సంతోషం అమ్మా. తాతయ్య, మీరు మా గురించి ఎలాంటి టెన్షన్ పడకండి. అన్నట్టు మీరిలా వచ్చారేంటి? ఈ సడన్ విజిటింగ్ ఏంటి? 2 కారణాలున్నాయమ్మా. అవి ఆగ్బేరేంటి తాతయ్య? ఆ కారణాలేంటో చెప్తారా? చెప్తాను బాబు. నువ్వు ఈ ఆఫీసులో సాధారణ ఎంప్లాయీగా జాయిన్ అయ్యావు. నీ కృషి పట్టుదలతో చాలా మంచి పేరు సంపాదించావు. కంపెనీకి ఎంతో సేవ చేశావు. దుర్గమ్మ దృష్టిలో పడ్డావు. ఆ మంచితనం వల్లే నా బిడ్డ మీ ఇంటి అల్లుడు కూడా అయ్యాడు బాబాయ్ గారు. అల్లుడవటమే కాదమ్మా, ఈ ఆఫీసుకు ఎండీ కూడా అయ్యాడు. అంతటి హోదాలో నీ కొడుకును నువ్వు చూసుకోవటానికే కదమ్మా ఈ రోజు ఇక్కడికొచ్చాం. అలానే ఈ తాయెత్తు నీకు కట్టాలమ్మా. ఈ తాయెత్తేంటి తాతయ్య? మన ఇంట్లో ఏదో కీడుందని స్వామీజీ చెప్పారు కదమ్మా. అలాంటి కీడు వల్ల నీకెలాంటి ప్రమాదం జరగకుండా ఇదొక రక్షగా స్వామీజీ ఇచ్చారమ్మా. పార్వతి, ఈ తాయితు అమ్మాయి చేతి కట్టమ్మా. అలాగే బాబాయ్ గారు. కట్టు.
ఎలాంటి కీడున్నా వెంటనే దూరమై మీ కాపురం సాఫీగా సాగిపోవాలమ్మా. పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. మీ ఆశీస్సులుండగా మాకేం కాదమ్మా. పెద్దవాళ్ల మీద నీకున్న గౌరవానికి చాలా సంతోషం బాబు. పార్వతి, మీ అబ్బాయిని ఎండి హోదాలో చూసుకుని తల్లిగా మురిసిపోతున్నావు కదా? బాబాయ్ గారు, మా అబ్బాయికి మీరింత గొప్ప హోదా కల్పించినందుకు చాలా సంతోషం. మా అబ్బాయిని ఇలా చూసుకుంటున్నందుకు నిజంగా గర్వంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చరణ్ ఒప్పుకోవాలే కానీ ఎండీ సీట్ ఏంటి, చైర్మన్ సీట్లోనే కూర్చోబెట్టేస్తారు తాతయ్య. బాబాయ్ గారు, గురువుగారిని మనం కలిసొచ్చాం. సౌందర్య చేతికి తాయెత్తు కట్టాం. ఇప్పుడు ఈ ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది బాబాయ్ గారు. నా మనసుకి ఏదైతే అనిపించిందో అది నీకు కూడా అనిపించిందంటే ఇది ఒక శుభ సంకేతమేనమ్మా. ఇదివరకు జానకి వదిన ఎదురుపడినప్పుడల్లా భయపడేదాన్ని. ఏ క్షణంలో నందిని ఆత్మ వదినలో ఆవహించి ఏం చేస్తుందోనని భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం కాస్త తగ్గింది. జానకి వదినగానే చాలా ప్రేమతో కనిపిస్తుంది. మీ నోటి వాక్కు ఫలించాలి బాబాయ్ గారు. నా నోటి వాక్కు కాదమ్మా, దుర్గమ్మ ప్రతి ప్రయత్నం ఇక్కడ సఫలీకృతమయ్యింది గాని ఏదీ విఫలం కాలేదు. ఎన్నో ఏళ్లు ఈ కుటుంబం ఒక రాక్షస నీడలోనూ పీడలోనూ బతకాల్సి వచ్చిందమ్మా. వాళ్ళందరికీ సరైన సమాధానం ఆ దుర్గమ్మే చెప్పింది. అవును బాబాయ్ గారు, నాకన్ని విషయాలు చరణ్ చెప్పాడు. నిజానికి చరణ్ ఈ ఇంటి అల్లుడయ్యాడన్నా, మన కుటుంబాలు బంధుత్వంగా మారాయన్నా దానికి కారణం దుర్గ వదినే. అవునమ్మా, దుర్గమ్మ ఎప్పుడూ ఒకరికి అండగాను సాయంగాను నిలబడుతుంది. తన వాళ్ళకేదైనా రాకూడని కష్టం వస్తే తన ప్రాణాలకు తెగించేనా పోరాడుతుందమ్మా. మళ్ళీ ఇప్పుడు నందిని ఆత్మ విషయంలో అలాంటి సాహసమే చేయబోతుందమ్మా. నందిని ఆత్మ గురించి మనకు మాత్రమే తెలిసిందని ఈ విషయం దుర్గమ్మకు చెబుదామని మళ్ళీ ఆ నందిని ఆత్మ గురించి భయపడి చెప్పలేకపోయాం. కాని దుర్గమ్మ ముందే పసిగట్టి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచించటం మొదలుపెట్టింది. అలాంటి మంచి మనిషితో అనుబంధం మన అదృష్టమమ్మా. అవును బాబాయ్ గారు, అమావాస్య రోజు నరకాసుర వధ చేసి దీపావళి జరుపుకున్నట్టు ఈ అమావాస్యతో మనం సంతోషంగా ఒక పండగే జరుపుకోవాలి. అదే జరగబోతోందమ్మా. ఈ కీడు పీడ అన్నీ తొలగిపోయి ఈ ఇల్లు బృందావనం కావాలి. అవును బాబాయ్ గారు. మీ అత్తయ్య గారు ఏం చెప్పారు చెవిలో పడింది కదా? ఏం చెప్పింది? ఇందాకే కదా చెప్పారు, అప్పుడే మర్చిపోయావా? ఇది మరీ బాగుంది. మనం తొందరలోనే పాపనో బాబనో ఇవ్వాలన్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? మురారి టోర్నమెంట్కు వెళ్లే క్యాబ్
నేనే బుక్ చేస్తున్నట్టు మురారికి చెప్తాను. ఆ క్యాబ్లో మన మనిషే రావాలి. దారి మధ్యలోనే మురారి కిడ్నాప్ అవ్వాలి. మురారి టోర్నమెంట్ ఆస్తులన్నీ ఆవిరైపోవాలి. ఏమైంది? కారు ఎందుకు ఆపావు? నేను ఆపలేదు సార్, ఇంజిన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏయ్!